5 మినిట్స్‌లో టేస్టీగా ఒకసారి అన్ని టిఫిన్‌లోకి ఈ చట్నీని ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా ఒక కప్పు మంచెనపప్పును తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక కప్పు మంచెనపప్పు వేసుకొని 4 పచ్చిమిర్చి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని ఒక బౌల్‌లోకి తీసుకొని బాగా చల్లారినాక ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ముక్క అల్లము అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న చింతపండు అలాగే తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని ఈ చట్నీ కోసం పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి, ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి ఈ పోపునైతే చట్నీలో వేసుకుంటే టేస్టీగా చనా దాల్ చట్నీని ఒకసారి అన్ని టిఫిన్లోకి ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది.